హాయ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మన ఛానల్లో ఈరోజు కొత్త రకం వంట అంటే ఏదో చూస్తారా చూడండి. రొయ్యలు ప్లస్ దాంతో కూడా కలిపి గోంగూర రొయ్యలు చేయబోతున్నాము. ఈరోజు మీరు చూసి ఆనందించి మీరు కూడా ఇంట్లో చేసుకొని తినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మనం తెచ్చుకున్న రొయ్యల్ని నీసు వాసన వస్తుంది కాబట్టి కొంచెం ఉప్పు పసుపు వేసుకొని క్లీన్ చేసుకున్నాము. పసుపు వేసుకున్నాము, కొంచెం ఉప్పు వేసుకున్నాము. నీట్గా శుభ్రంగా కడుక్కొని క్లీన్ చేసామంటే కొంచెం నీసు వాసన అంతా పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు తెచ్చుకున్న గోంగూర కూడా ఒలుచుకునేస్తాము. 1 కిలో రొయ్యలకి 1 కట్ట గోంగూర కావాలి మనకి. ఒలుచుకున్నాము. ముందుగా 1 కట్ట గోంగూర ఒలిస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత వచ్చిందో. ఇప్పుడు మనం గోంగూర ఒలుచుకున్నాం కదా, ఇప్పుడు నీట్గా కడుక్కుందాం. హాయ్ ఫ్రెండ్స్, మనకు ముందుగా ఇది గోంగూర రొయ్యలు చేసుకోవాలంటే దానికి కావాల్సిన పదార్థాలు, ముందుగా గోంగూర తీసుకున్నాము. 4 ఎర్రగడ్డలు అనమాట. 4 ఎర్రగడ్డలు, 2 టమాటాలు, తెల్లగడ్డ, అల్లం పేస్ట్ చేసుకోవాలి. దీన్ని ఒక 5 పచ్చిమిర్చి తీసుకున్నామా, కొత్తిమీర కరివేపాకు వేసుకున్నాము. దాంట్లో కావాల్సిన మనం పసుపు, ఉప్పు, మిరప్పొడి, ధనియాల పొడి, మిరియాల పొడి, అవి కూడా నేను చూపిస్తాను. ఇప్పుడు కట్ చేసుకునేస్తామా. ముందుగా మనం క్లీన్ చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, ఆ రొయ్యల్లో 1 రవ్వ సాల్ట్ వేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా దాన్ని వేసుకొని, పసుపు పొడి తగినంత, అలాగే మిరప్పొడి కూడా తగినంత. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకునేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టినేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం గోంగూర రెడీ చేసుకున్నాం. కొద్దిగా ఉప్పు వేసుకునేస్తాము. గోంగూరలో గిన్నెగా వాడుతుంది అనమాట. కొద్దిగా జీలకర్ర స్మెల్ కోసం బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, కొద్దిగా కూడా వాటర్ లేకుండా నూనెలోనే వాటేసాం అనమాట. గోంగూరని బాగా అయిపోయింది గోంగూర. ఇప్పుడు దించుకునేస్తాం గోంగూరని. కొద్దిగా నూనె వేసుకున్నాము. ముందుగా మనము మొత్తం చూసారా, ముందుగా రెడీ చేసుకున్నాం కదా మనం రొయ్యలు. ఆ రొయ్యలు తీసి దీంట్లో ఇలా వేసుకునేస్తాం. తీసుకునే నూనెలోనే మ్యాగ్నెట్ బాగా చేసుకుందాము.
ఒక 5 మినిట్స్ చేస్తుంది చాలు. ఫ్రెండ్స్, మనం కుకింగ్ చేసుకుందంటే ఉడికిపోయింది అది రొయ్యలు బాగా. ఇప్పుడు మనం దీన్ని తీసుకొని సపరేట్గా ఒక బౌల్లో పెట్టుకునేస్తాం. జల్లిగంటి ఎరగడ్లు వేసుకునేస్తాము. జీలకర్ర ఆట అది గోంగూరలోకి. ముందుగా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, దాన్ని కొంచెం వేసుకునేస్తాం. నీట్గా దొరుకున్నాం కదా, 4 పచ్చిమిర్చి అది కూడా వేసేస్తాం దీంట్లో. ఇప్పుడు టమాటా వేసుకునేస్తాము. మనం ముందుగా వేసుకున్న ఎర్రగడ్డ టమాటా పండుమిర్చి బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఇది వాడ్చుకునేసాం కదా ఈ రొయ్యలు, అది కూడా దీంట్లో వేసుకునేస్తాం. బాగా వేసుకొని కలుపుకోవాలి. అది గోంగూర దీంట్లో ఇప్పుడు మిక్స్ చేసేస్తాం రొయ్యల్లో. వాటర్ కొద్దిగా యాడ్ చేసుకున్నాం. మంట పెట్టా. కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా మిరప్పొడి, కొద్దిగా పెప్పర్ పౌడర్ అన్నీ వేసేసాము దీంట్లోనే. బాగా నీట్గా అన్ని మసాలా పట్టేటట్టుగా మనం కలుపుకోవాలి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకొక 5 నిమిషాలు బొగ్గుల పైన వేడి చేసుకొని మూత కప్పెట్టుకునేస్తాము, రెడీ అయిపోతుంది. ఇప్పుడు అయిపోయింది. లాస్ట్లో ఇంకా మనం దించేటప్పుడు ఒక కొత్తిమీర కరివేపాకు వేసుకొని దించుకునేసి మేము తినేటప్పుడు ఎలా ఉందో టేస్ట్ మీకు అందరికి చెప్తాం. అంతే. ఇప్పుడు తీసుకునేస్తాము. చూడండి ఎలా అయిందో. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు గార్నిష్ చేసుకునేసి దించుకునేస్తాం. కలిపినేస్తాం. అయిపోయింది కదా, కొద్దిగా ప్లేట్లో తీసుకొని టేస్ట్ చూస్తాము. టేస్ట్ చేసి రివ్యూ చెప్పాలి ఇప్పుడు మనం. హైలైట్గా వచ్చింది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, సూపర్గా ఉంది. దాని ఫ్రెండ్స్ రొయ్య ఎత్తుకున్నాము, ఒక గోంగూర కలుపుకున్నాము దీంట్లో. ఒకసారి ఇంట్లో ట్రై చేయండి, నేను చేసే విధంగా చేసుకోండి. మీకు నచ్చకపోతే బ్యాడ్ కామెంట్స్ కూడా చేయండి నా ఛానల్లో కావాలంటే. ఫస్ట్ వీడియో మన ఛానల్లో ఇది. మీరందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి అందరూ
బాగా నీట్గా ఉండాలి. ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, తర్వాత మళ్ళీ వీడియోలో కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.